ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రారంభించక ముందు ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్స్. నంబర్ 1, దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు అనేటువంటి దృఢమైన నమ్మకం మీకున్నట్లయితే ఇప్పుడే ఈ యొక్క లింక్ మీ ప్రేయర్ గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేయండి. ఈరోజు దేవుని సందేశంలో దేవుడి చేత నీవు వాడబడాలని కోరుచున్నావా? ఒక వ్యక్తి దేవుని బిడ్డ అయినప్పటి నుండి తన హృదయంలో ఏదో ఒక మూలలో ఒక కోరిక ఉంటుంది. నేను దేవుని చేత వాడబడాలి, నేను దేవుని సాధనంగా ఉండాలి అనేటువంటి కోరిక ఉంటుంది. మరికొందరైతే దేవుని చేత వాడబడుతుంటారు, కానీ అప్పుడప్పుడు. ఇంకొంతమంది అయితే వాడబడాలనే కోరిక ఉంటుంది. బ్రదర్, మా చర్చి వాళ్ళు నన్ను వాడుకోవడం లేదు అంటుంటారు. ఇంకొంతమంది అంటారు, బ్రదర్, మా చర్చి వారు నన్ను అనగదొక్కుతున్నారు కాబట్టి నేను పైకి రాలేకుండా ఉన్నాను అని అంటారండి. అయితే ఇవన్నీ వాస్తవాలు కాదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడాలని కోరుతున్నాడు. నీ జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం వ్రాస్తూ ఏమన్నాడంటే, ఆ వచనం అంతా చెబుతూ చివరిలో ఒక్క మాట అన్నాడు, ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. ఏమన్నాడండి? ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆత్మపూర్ణులుగా దైవ సేవకులు ఉండాలి, కానీ ఎఫెసీలో ఉండే సంఘం కూడా ఉండాలనా? ఒక అపోస్తలుడైన పౌలు ఉండవచ్చు, సేవకుడుగా ఉంటూ కాబోయే మహా గొప్ప సేవకుడైన తిమోతి ఆత్మపూర్ణుడై ఉండవచ్చు. అయితే ఇదేంటి సంఘస్థులకు చెప్తున్నాడు, బీ ఈ స్పిరిట్ ఫిల్డ్ అంటున్నాడు, ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. సంఘములో ఉండే వారికి కూడా అంత అవసరమా? అంటే దేవుని సేవకుడు నింపబడి ఉన్నట్లుగా, ఆత్మచేత నింపబడి ఉన్నట్లుగా. ఆత్మపూర్ణులు అంటే అర్థం ఏంటండి? ఆత్మచేత నింపబడి ఉన్నట్టుగా సంఘ సభ్యులు కూడా నింపబడి ఉండాలా? అదే దేవుని యొక్క ఉద్దేశం సంఘము పట్ల. దేవుడి రోజు ప్రత్యేకంగా మాట్లాడాలని కోరుతున్నాడు. ఒక వ్యక్తి ఆత్మను కొంచెము కలిగి ఉంటే చాలదు, ఆత్మను సమృద్ధిగా కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలులాగా ఆత్మను కొంచెము కలిగి ఉంటే సరిపోదు, ఆత్మతో నిండుకొని ఉండాలి. అప్పుడే దేవుని చేత వాడబడతారు, అప్పుడే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి మనం గమనిస్తే, ఆ యొక్క ఆది సంఘంలో విభేదాలు వచ్చాయి. భోజనపు పరిచర్య విషయంలో విభేదాలు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. సరే, ఏం జరిగింది? అపోస్తలులు తీర్మానం చేశారు, వాక్యము చెప్పడం మేము మానివేసి, ఇదిగో ఈ పరిపాలన బాధ్యతలు మేము టేకప్ చేయము, ఆహారం పంచడం యుక్తము కాదు అని చెప్పి అపోస్తలులు పెద్దలను ఏర్పాటు చేయండి అని చెప్పి అపోస్తలుల కార్యములు 6:3లో ఒక చక్కటి మాట అన్నారు, వారికి ఈ పని నియమింతుము అన్నారు. ఏమన్నారండి? వారికి ఈ పని నియమింతుము. ఎందుకు వారికి నియమిస్తున్నారు? అప్పటికే శిష్యుల సంఖ్య అధికమైపోయింది. మొదటి ప్రసంగంలోనే, పేతురు ప్రసంగంలో 1000 మంది నమ్మారు. ఆపిదప్ప ఇంకా వేల సంఖ్యలో ఆ యొక్క కుంటి భిక్షకుడు బాగుపడినప్పుడు ఇంకా వేల సంఖ్యలో నమ్మారు. ఆపిదప్ప క్రైస్తవుల సంఖ్య విపరీతం అయిపోయింది. అన్ని వేల మందిలో అపోస్తలుల కార్యములు 6:3 చెప్తుంది, వారికే ఈ పని నియమించారంట. అక్కడ నుండి 7 మందికి నియమించారు. మిగిలిన వాళ్ళందరూ ఆత్మను కలిగిన వారే, అయితే వీరు ఆత్మను సమృద్ధిగా కలిగిన వారు. ఎవరంటే ఈ యొక్క 7 మంది? బైబిల్లో రాయబడింది, పేతురు అన్నాడు, మీలో ఆత్మపూర్ణులైన వారిని ఏర్పరచుకోనండి అన్నాడు. సంఘ పెద్దలుగా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలంట? ఆత్మపూర్ణులైన వారు. ఈరోజు చాలా దుఃఖకరం అండి, సంఘాలలో పెద్దలు అనబడిన వారిని ఎంపిక చేస్తారు, త్రాగుబోతూ ఉంటాడు, వ్యభిచారి ఉంటాడు. ఒకానొక సంఘంలో నేను చూశాను, భార్య కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, అక్రమంగా మరొక వ్యక్తిని కలిగినటువంటి వ్యక్తిని కూడా ఆ సంఘ పెద్దగా చేశారు, డీకన్గా. ఎందుకంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయని. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దుఃఖకరం! దేవుని ఆత్మను ఎంత గాయపరుస్తారు. ఆది సంఘంలో పేతురు ఇతర అపోస్తలులు అన్నారు కదా, మీలో ఆత్మపూర్ణులైన వారు కావాలి. ఆది సంఘంలో ఆత్మను కలిగిన వాళ్ళు ఉన్నారు, అయితే దేవునికి ఎవరు కావాలంట? ఆత్మచేత నిండుకొనిన వారు కావాలి. అటువంటి వారికి ఈ పని నియమిస్తాం.
ఆమె ఎవరికి దేవుడు పనులు నియమిస్తాడు? నీ జీవితంలో ఒకవేళ దేవుని పని చేయాలి అనే తలంపు నీకుందా? ఎవ్రీ డే నువ్వు ప్రతిరోజు ఆత్మపూర్ణుడవై ఉండాలి. ప్రతిరోజు. ఏ రోజు నీవు ఆత్మపూర్ణుడిగా ఉండవో ఆ రోజు వాడబడవు. ఏ రోజు ఆత్మపూర్ణుడిగా ఉంటావో ఆ రోజు నీవు వాడబడతావు. హల్లెలూయా. ఉదయమున లేయగానే ప్రభు యొక్క ఆత్మచేత నింపబడినట్లుగా ఒక మాట చాలదండి, బతిమాలుకోవాలి ప్రభు దగ్గర. లార్డ్ ఫిల్ మీ విత్ దై గ్రేట్ హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ చేత సమృద్ధిగా నన్ను నింపు ప్రభువా అని ప్రభుని వేడుకోవాలి. మళ్ళీ చెప్తున్నాడు, 1000 మంది విశ్వాసులు ఉండినారు, అయితే 7 మందికే ఆ పని నియమించారు. ఎందుకు 7 మందికి? పేతురు అంటాడు, ఆత్మపూర్ణులైన వారికి ఈ పని నియమిస్తాం. కనుక నీవు దేవుని చేత వాడబడాలంటే, దేవుడు నీకు ఒక పని పెట్టాలి అంటే ఆత్మచేత నిండుకున్న వ్యక్తి అయి ఉండాలి. బైబిల్లో వ్రాయబడింది కదా, యేసుక్రీస్తు చెప్తాడు, మరి దేవుడు తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఎలా ఆత్మచేత నిండుకొని ఉండాలి? దేవుణ్ణి అడగాలంట. యేసుప్రభుని అడగాలి, తండ్రి మీరు దేవుని యొక్క 7 కన్నులు 7 ఆత్మలు కలిగిన వారు, 7 ఆత్మలు కలిగిన యేసుప్రభువా, నేను కూడా మీ చేత వాడబడాలనే కోరిక నాకుంది. అలాగైతే నన్ను కూడా ఆత్మతో నింపు. బహుగా బతిమాలుకుంటూ అత్యధికంగా వేడుకుంటూ ఉండగా నువ్వు ఆత్మపూర్ణమైన వ్యక్తివిగా ఉంటావు. ఎప్పుడు ఆత్మపూర్ణమైన వ్యక్తివిగా ఉంటావో దేవుడే నీకు పని పెడతాడు. మీ సంఘ కాపరి లేదా మీ సంఘ పెద్దలు ఒకవేళ నిన్ను డిస్కరేజ్ చేస్తున్నారా, మీ కుటుంబ సభ్యులు డిస్కరేజ్ చేస్తున్నారా, సంఘ పెద్దలు తొక్కేస్తున్నారు లేదా అనగదొక్కుతున్నారు అనేటువంటి ఆలోచన నీకుందా? నథింగ్ టు వరీ. బైబిల్ రాయబడింది, వారిని ఈ పనికి నియమింతుము అన్నారు. ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండం 31వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు గమనిస్తే దేవుడు మోషేతో ఒకరోజు మాట్లాడుతూ చక్కటి మాట అన్నాడు. మోషే ఇక ప్రత్యక్ష గుడారం తయారు చేయాలి కదా, అద్భుతమైనటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తి కావాలి. కాబట్టి ఒక వ్యక్తిని చెప్తున్నాను, ఆ వ్యక్తి పేరు బెసలేలు. అతడు చిత్ర విచిత్రమైన పనులు చేయనట్లుగా నేను అతన్ని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఏమంటున్నాడు? ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాడు. ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాడు కాబట్టి ఇతర కంసాలను చేసినట్లుగా పనిచేసేవాడు కాదతడు. అతడు చిత్ర విచిత్రమైన పనులు చేస్తాడు. బంగారుతో, వెండితో, ఇత్తడితో సాన పెట్టడం, రత్నములు పొదగడం. బైబిల్లో వ్రాయబడింది చిత్ర విచిత్రమైనటువంటి పనులు. ఇంకా ఇశ్రాయేలులో చాలా మంది ఉంటారు పనులు చేసేవారు బంగారు మీద. అయితే వారు చిత్ర విచిత్రమైన పనులు చేసేవారు కాదు. మరి వాళ్ళెవరు? మామూలుగా ఉంటారు అందరు. అయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవునికి ఎవరు కావాలి అంట? ప్రత్యేకంగా తన పనులు చేసేవాళ్ళు కావాలి, విశిష్టంగా తన పనులు చేసేవాళ్ళు కావాలి. అంటే అందరిలాగా కాదు. ఒక చక్కటి మాట నేను చెప్పాను ఏంటంటే, వారి శాస్త్రుల వలె కాదు యేసుప్రభు బోధించేది, అధికారం గల వాని వలె బోధిస్తున్నాడు. శాస్త్రులు చాలా మంది ఉన్నారు ఇశ్రాయేలు దేశంలో. ఆ యొక్క సునగోగులు లేదా సమాజ మందిరంలో చెబుతానే ఉంటారు. అయితే యేసుక్రీస్తు మాటలు శాస్త్రుల్లాగా ఉండడం లేదు. అధికారం, శక్తి, పవర్ రిలీజ్ ఉందండి. ప్రేమైన దేవుని జనాంగమ, ఈనాటి క్రైస్తవ సమాజం కూడా శాస్త్రుల లాంటి బోధలు చేసేవారు లేదా ప్రజలను నవ్వించి కవ్విచ్చే మాటలు చెప్పే బోధకుల వైపుకు ఆకర్షితులవుతున్నారు. ప్రమాదం అండి. అది మీ ఆత్మకు క్షేమము కాదు. ఒక దైవ సేవకుని జీవితంలో, మాటలలో, పరిచర్యలో దేవుని శక్తి రిలీజ్ కావాలి. విడుదల, రక్షణ, స్వస్థత, ఆత్మ కుమ్మరింపు, అటువంటి పరిచర్యలకు మనం కనెక్ట్ కావడం చాలా మంచిది. ఈ భాగంలో చూస్తుంటున్నాం, దేవుడు మోషేతో అన్నాడు, మోషే మరి ఇశ్రాయేలీయుల్లో ఎందరో ఉన్నారు కదా, బెసలేలు డిఫరెంట్ అంటున్నాడు. ఎందుకంట ఇలాంటి పనులు చేసేదానికే అతన్ని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఆమె నీ జీవితంలో కూడా దేవునికంటూ నీవొక ప్రత్యేకమైన పని చేయాలంటే ఏం చేయాలి? ఆత్మ పూర్ణుడవై ఉండాలి. దట్స్ ఇంపార్టెంట్. ఆత్మ పూర్ణుడవై, ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్.
అప్పుడే ప్రత్యేకమైన పనులు చేసే వ్యక్తివిగా ఉంటావు. రెండవ చాలా ముఖ్యమైనది, దేవుని యొక్క వాక్యాలు చూస్తే ఒకవేళ ఆత్మపూర్ణులుగా కాకుండా కూడా ఉంటారా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనంలో గమనిస్తే దేవుని ఆత్మ ఇశ్రాయేలు యొక్క 70 మంది పెద్దల మీదకి వచ్చినట్లుగా వ్రాయబడింది. అయితే వాళ్ళ ఆత్మ పూర్ణులైనట్లుగా వ్రాయబడలా, మోషే మీద నిలిచిన ఆత్మలో ఒక పాలు వాళ్ళ మీదకి వచ్చినట్లుగా వ్రాయబడింది. మోషే మీద నిలిచిన ఆత్మలో ఒక పాలు. కాబట్టి ప్రవచించారు, మళ్ళీ ప్రవచించలేదు. అంటే వాళ్ళ జీవితాంతము వాళ్ళు సేవ చేయాల. ఎందుకండి? మోషే మీద నిలిచిన ఆత్మలో ఒక పాలే. అయితే బెసలేలు కొంచెముగా ఆత్మను పొందిన వాడు కాదు. అంటే ఆత్మను పొందడంలో కూడా డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయా? అవునండి, బైబిల్లో రాయబడింది కదా, మీలో కొంచెముగానైనా దైవాత్మ పొందిన వారు ఇలాగూ చేయరు. భార్యను విడిచిపెట్టుట నాకు అసహ్యము అని దేవుడు చెబుతూ, దేవుడు ఏమన్నాడంటే మీలో కొంచెముగానైనా దైవాత్మ ఉంటే ఆ వ్యక్తి భార్యను ప్రక్కన పెట్టరు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనిషి కొంచెముగా దైవాత్మను పొంది ఉండేవాళ్ళు ఉన్నారు, మామూలుగా దైవాత్మను పొందే వాళ్ళు ఉన్నారు, ఆత్మ పూర్ణులయ్యే వారు ఉన్నారు. ఈ యొక్క బెసలేలు ఆత్మ చేత నింపబడినప్పుడు ఇత్తడి స్తంభం చేసి సైలెంట్గా లేదు. అతనికి దేవుడు నిర్ణయించిన పని చేసే వరకు, పూర్తి చేసే వరకు కొన్ని సంవత్సరాలు ఆ మందిరము లేదా గుడారపు పని చేశాడు. నకిషీ పని, చిత్ర విచిత్రమైనటువంటి పనులు. వై? ఎందుకంటే అతడు ఆత్మపూర్ణుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీలో ఒక్కొక్కరిని వాడుకోవాలని కోరుతున్నాడు. వాడుకున్న దానికి ఛాన్సెస్ కొరకు వెదకొద్దండి, అవకాశాల కొరకు వెదకొద్దండి. మా పాస్టర్ గారు నన్ను వాడుకోరు అని చెప్పొద్దండి. నో, ఎట్టి పరిస్థితుల్లో వద్దు. నీకు అవసరమైంది అవకాశము కాదు, ఆత్మపూర్ణుడవై ఉండాలి. ఎప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడవై ఉంటావో ఆటోమేటిక్గా దేవుడు అవకాశాలు ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? అవకాశాలు కల్పించడం ప్రారంభిస్తాడు. నా యొక్క జీవితంలో ఏ రోజైనా మరి మొట్టమొదటి రోజుల్లో, పరిచర్య ప్రారంభమైన రోజుల్లో అవకాశాలు తక్కువ. ఎందుకంటే అప్పుడు చిన్న పరిచర్య, నేను పరిచారకుని అనే గుర్తింపు ఎక్కడా లేదు. అప్పుడప్పుడే ప్రారంభం. ఒక ఉద్యోగస్తునిగానే నేను గుర్తింపు పొందాను కానీ మొదటిలో అయితే ఒక సేవకుడిగా గుర్తింపు లేదు. ఆ రోజు ఖాళీగా ఉండడం నా చేత అయ్యేది కాదండి. కడపలో మున్సిపల్ హై స్కూల్ అనేటువంటి ప్రాంతం, ఆ మున్సిపల్ హై స్కూల్కి ముందు ఖాళీగా దండిగా స్థలం ఉంటుంది. అక్కడ ఈ కోతులు పట్టుకునే వారు ఉంటారు, బుట్టలు అల్లేటువంటి వారు ఉంటారు, చిన్న చిన్న గుడారాలు వేసుకొని. ఆ రోజుల్లో అంటే దాదాపు 35 సంవత్సరాల కిందట. ఆ రోజు ఖాళీగా ఉంటే నేను వెళ్ళి ఆ గుడిసెలు లేదా ఆ యొక్క చిన్న చిన్న పాకల్లోకి మనం వెళ్ళలేం, అంత చిన్నగా ఉంటాయి. బయట నిలబడేవాడిని. అప్పుడు వచ్చి అయ్యా మీకేం కావాలి అనేవాళ్ళు. మీతో మాట్లాడాలి కొన్ని సంగతులు అంటే చాపపరిచేవారు. ఆ చాపలో కూర్చుంటే అందరూ వచ్చి నాకు ఎదురుగా కూర్చునేవారు. దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పేవాడిని. నేను ఎప్పుడు అవకాశాలు నాకు లేవే అనేవాడిని కాదు. ఎప్పుడు అవకాశాలు ఉంటాయి, ఎప్పుడైతే నువ్వు ఆత్మపూర్ణుడవై ఉంటావు. ఇలాంటి అనుభవాలు కోకొల్లలు ప్రేమైన వాళ్ళారా, కోకొల్లలు ప్రభు దగ్గర నేను చెప్తుంటున్నాను. అంటే నా జీవితంలో ఐ నెవర్ వెయిటెడ్ ఫర్ ద ఆపర్చునిటీ. అవకాశం కొరకు నేను కనిపెట్టలా, అవకాశమే నా దగ్గరికి వచ్చేది. లేకపోతే ప్రేమైన వాళ్ళారా, ఈ భూమి అనే సువిశాలమైనటువంటి సువార్త పొలం వైపు కన్నులెత్తి మనం చూస్తాం. ఎప్పుడంటే ఆత్మపూర్ణులమై ఉంటే. ఎప్పుడండి? ఆత్మపూర్ణులమై ఉంటే. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. అవసరమైంది అవకాశము కాదు, ఆత్మపూర్ణత. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావో ప్రతిరోజు అండి, ఈ రోజు కూడా ఈ సందేశం చెప్పక ముందు ఈ ప్రార్థన చేసి నేను వచ్చాను. లార్డ్, ఐ వాంట్ టు బి స్పిరిట్ ఫిల్డ్. నేను ఆత్మపూర్ణుడిగా ఉండాలి. ఎంత చక్కటి మాట. అపోస్తలుల కార్యములు 6:3 వారికి ఈ పని నియమిస్తాం. వేల మంది విశ్వాసులు ఉన్నారు. యెరూషలేము నిండుగా దండిగా బిలీవర్స్ ఉన్నారు, ఇంటింటా కూడుకుంటున్నారు. అయితే పని పెట్టేది మాత్రం వీళ్ళకే. వారికి ఈ పని నియమిస్తాం. ఎవరంట వారు? ఆత్మపూర్ణులు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే,
దేవుని సేవకుడైనటువంటి మోషే యెహోషువ మీద తన చేతులు ఉంచాడు. బైబిల్ చక్కగా చెప్తుంది, అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఈరోజు నేను ఆత్మ పూర్ణతను గురించి మాట్లాడుతున్నాను, స్పిరిట్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏమని రాయబడింది? ఆత్మ పూర్ణుడయ్యాడు. ఎందుకు ఆత్మ పూర్ణుడయ్యాడు? మోషే చేతులు ఉంచాడు. ఆత్మ చేత నిండుకొనిన మోషే చేతులు ఉంచాడు. రెండవదిగా చెప్పమంటారా, యెహోషువ విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏముందండి? ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా. దేవుడు యెహోషువతో పలికినటువంటి మాట, యెహోషువ భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను ఏర్పరచుకొని ఉన్నాను. నిశ్చయముగా ఈ దేశమును, ఈ కనాను దేశమును, ఈ ప్రజల స్వాధీనం నువ్వు చేస్తావు. ఈ పని నీకు పెట్టుతున్నాను, నిన్ను ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఆత్మపూర్ణుడు కాగానే పని ఆటోమేటిక్గా వస్తుందండి. ఆత్మపూర్ణుడు కాగానే పని ఆటోమేటిక్గా వస్తుంది. ఎంఏ చదివిన వ్యక్తి ఖాళీగా ఉంటాడేమో, లేకపోతే ఎంఏ పిహెచ్డి చదివిన వ్యక్తి ఖాళీగా ఉంటారేమో, ఐఏఎస్ చదివిన వ్యక్తులు ఖాళీగా ఉంటారండి. అయిపోగానే ఉద్యోగం అంతే. ఎందుకంటే ఐఏఎస్ అనేది ఒక ఉన్నతమైన విద్య, ఒక ఉన్నతమైనటువంటి కోర్స్. అలాగే ఆత్మపూర్ణుడు అయి ఖాళీగా ఉండడం అసంభవం. ఆత్మపూర్ణుడైన యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ నిశ్చయముగా నీకు ఒక పని ఉంది, అందుకే నువ్వు ఆత్మపూర్ణుడవయ్యావు. ఏంటి ఆ పని? ఈ కనాను దేశమును, ఈ ప్రజల స్వాధీనం చేస్తావు, నిశ్చయముగా చేస్తావు. అ గ్రేట్ టాస్క్, ఒక గొప్ప పని. అందుకే ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నారు. ఆమేన్ అంటారు అందరు. దేవాది దేవుడు మనతో నేరుగా తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే నువ్వు ఆత్మపూర్ణుడుగా అవుతావో అంటే కంటిన్యూస్ గా, దేవా ఇంకా కావాలి, నీ ఆత్మచేత నన్ను నింపు, ఇంకా నన్ను నింపు ప్రభువా. బైబిల్లో రాయబడింది, ఆత్మపూర్ణులై ఉండండి, ఆ బాధ్యత మీది. ఆ మాట చూడండి, ఎఫెసీ 5:18 ఆత్మపూర్ణులై ఉండుడి అన్నారు. అంటే ఎవరిది బాధ్యత? నీది నాదా బాధ్యత. ఆత్మపూర్ణులుగా ఉండడం అంటే అర్థం ఆత్మచేత నింపబడినట్లుగా వేడుకుంటూ ఉండాలి, మొరపెట్టుతూ ఉండాలి. బైబిల్లో ప్రభు అంటాడు కదా, దివారాత్రులు మొరపెట్టుచుండగా తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు. ఎలా మొదలు పెట్టాలంట? ఎప్పుడు దేవా నాకు నీ ఆత్మను కావాలి, సమృద్ధిగా కావాలి, అనుగ్రహించవా అని ప్రాధేయపడడం ప్రారంభించాలి. రెండవదిగా నీకు ఇవ్వబడిన ఆత్మ అనుభవాలలో ముందుకు సాగాలి, ఆత్మ వరములలో ముందుకు సాగాలి. బైబిల్లో చూస్తే ఆది సంఘంలో ఉండే పెద్దలు, స్టెఫనుని గమనించండి, విశ్వాసముతో, కృపతో, పరిశుద్ధాత్మతో నిండుకొనినవారు. సో ఆత్మతో నిండుకోవడం అంతేకాదు, వరాలతో కూడా నిండుకొని ఉండాలి. దెన్ యూ హ్యావ్ టు మూవ్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరాలలో ముందుకు సాగాలి. యెహోషువ ఆత్మ పూర్ణుడయ్యాడు, దేవుడు అతనికి ఒక పని పెట్టాడు. పెద్దలు ఆది సంఘంలో ఆత్మ పూర్ణులుగా ఉండినారు, వారికి ఈ పని నియమిస్తాం. ప్రియ ప్రభు ఈరోజు నీతో నాతో తేటగా మాట్లాడుతున్నాడు. అయితే క్రైస్తవ జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి బ్యాలెన్సింగ్ చెప్పమంటారా? ఆత్మచేత నిండుకొని ఉండడం మాత్రమే చాలదు. ఆత్మచేత నిండుకొనినటువంటి జీవితాన్ని క్రమబద్ధీకరించాలంటే చాలా పవర్ అండి. పరిశుద్ధాత్మ వర్ణించడానికి వీలైనటువంటి శక్తి. ఈ లోకంలో ఉండే ఏ శక్తికి సాటి రాదు పరిశుద్ధాత్మ శక్తి. ఆ యొక్క ఆత్మశక్తి కలిగిన వారు సమ్ టైమ్స్ దారి తప్పేటువంటి ప్రమాదం ఉంది. సంసోనును చూడండి, ప్రవక్త అయిన బిలామును చూడండి, దారి తప్పి దెబ్బతిన్నారు. అందుకని దేవుడు ఏం చేస్తారంటే దారి తప్పకుండా యెహోషువ గ్రంథం 1:8 దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ నువ్వు ఆత్మపూర్ణుడవే, బట్ హెచ్చరిక ఏంటంటే దేవుని గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించు అన్నాడు. ఏం చేయాలంట? దేవుని గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించు. ఆ గ్రంథ ప్రకారం, దేవుని మాటల ప్రకారం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అటు ఆత్మపూర్ణులైన ఇతరులైనా కొనసాగించాలి. ఆ మాటలు బోధింపక తప్పిపోకూడదు. ఏంటివంట? నా మాటలు కాదు, వెదరక కథ చెప్తారు వింటారా?
ఇప్పుడు ఒక జోక్ వేస్తారు, మీరు బాగా నవ్వుతారు చూడండి. నో నో నో, దేవుడు యేసుప్రభు ఎప్పుడు జోక్స్ వేయలేదండి. యేసుప్రభు ఎప్పుడు కూడా ఆయన కన్నీరు గార్చేవాడు. బైబిల్లో రాయబడింది, ఆయన యెరూషలేమును చూచి కన్నీరు గార్చాడు. ఆ యొక్క సమాధి దగ్గర కన్నీరు గార్చాడు. హెబ్రీ పత్రికలో రాయబడింది కదా, ఆయన అరణ్యమునకు వెళ్ళి రోధించుచు ప్రార్థన చేసేవాడు. ప్రభు తన శిష్యులు వాడబడినప్పుడు సంతోషించాడు, అదర్వైజ్ ఏడ్చేటువంటి వాడండి. యేసుప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రజలు మెచ్చుకునే మాటలు, షబాష్ అనిపించుకునే మాటలు, నా యొక్క వాగ్దాటి చూపించే మాటలు, నవ్విచ్చే మాటలు కాదు. బైబిల్లో రాయబడింది కదా, నా మాటలు అగ్ని వంటివి కాదా, బండలను పగలగొట్టే సుత్తె వంటివి కాదా. ఆ మాటలు ఆత్మచేత నింపబడిన జీవితాన్ని క్రమబద్ధీకరిస్తాయి. అప్పుడు వాళ్ళు పాపం చేయరు. అప్పుడు దేవుడు వారికి నిర్ణయించిన మార్గంలోనే వాళ్ళు వెళ్ళడం ప్రారంభిస్తారు. దేవుని చేత వాడబడాలనే కోరిక నీకుందా? నీకు దేవుని యొక్క పరిచయంలో ఒక పని కలగాలనే కోరిక ఉందా? మహిమగల యేసయ్య యొక్క వాక్య సేవ, పాద సేవ చేయాలనే కోరిక నీకుందా? ఇప్పటి నుంచే ప్రారంభించు. ఎప్పుడు దేవా ఆత్మచేతన నిండి ఉండునట్లుగా నాకు అనుగ్రహించని వేడుకో. అంతేకాదు పగలు రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. దేవుడు ఆ కృప నీకు ప్రసాదించుగాక. ఆమేన్. ప్రేమగల జీవముగల తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన ప్రభువా, అందించబడిన సందేశమును బట్టి మీకు వందనాలు. ఇవ్వబడిన మీ మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిలో ఒక కోరిక, ఒక తపన, ఒక మంట పుట్టించండి ప్రభువా. మేము దేవుని సేవ చేయాలి. మా దేవుడు మాకు ఒక పని నియమించాలి. బెసలేలుకు నియమించిన దేవుడు, ఆది సంఘంలో పెద్దలకు నియమించిన దేవుడు మాకు నియమించాలి అనే మంట పుట్టించండి. ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ, ఎల్లప్పుడూ మొరపెట్టుతూ, ఆత్మ కొరకు, ఆత్మ నింపుదల కొరకు కనిపెట్టుటకు సహాయం చేయండి. ప్రార్థించుటకు సహాయం చేయండి. మీ చేత వాడబడే సాధనాలను లేపుమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.